నమస్తే, వెల్కమ్ టు విజిల్. మీ ఇంటి పట్టా మీ పేరు మీద ఉందని మీరు నిరూపించుకోవాలా? మీ పుట్టిన తేదీ నిజమేనని ప్రతిసారి మీరు ఆధారాలు చూపించాలా? అలా కాదు కదా. అయితే ఈ దేశంలో పుట్టి ఈ దేశ పౌరుడిగా జీవిస్తూ ఎన్నో ఎన్నికల్లో ఓటు వేసిన ఒక వ్యక్తి ఇప్పుడు తనకు ఓటు హక్కు ఉందని మళ్ళీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇది కేవలం ఓటర్ల జాబితా సవరణ కథ కాదు. ఇది ప్రజాస్వామ్యం గుండెపై పడుతున్న గాయం కథ. ఒకప్పుడు ఎన్నికలంటే ప్రజలు తమ పాలకులను ఎన్నుకునే ప్రక్రియ. కానీ ఇప్పుడు పాలకులకు అనుకూలమైన ఓటర్లనే ఎంపిక చేసే ప్రక్రియగా అది మారిపోతోందా? ఒకప్పుడు ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది. ఇప్పుడు అదే హక్కు అధికార యంత్రాంగం చేతిలో ఒక అనుమతి పత్రంగా మారుతోందా? భారత ఎన్నికల వ్యవస్థపై ప్రపంచం గర్వపడిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు, రాజ్యాంగ వ్యవస్థలను నడిపిన అధికారులు, ప్రముఖ పౌరులు కలిసి భారత ఎన్నికల వ్యవస్థ ప్రమాదంలో ఉంది అని హెచ్చరించే పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రజాస్వామ్యం ఎన్నికలు జరగకపోతే చనిపోదు. ప్రజలు ఓటు వేయలేని పరిస్థితి వస్తే చనిపోతుంది. అసలు సర్ పేరుతో జరుగుతున్న ఈ ప్రక్రియ ఏంటి? ఎందుకు లక్షలాది మంది ఓటర్లు జాబితాల నుంచి మాయమవుతున్నారు? ఎన్నికల కమిషన్ పాత్ర ఏంటి? న్యాయ వ్యవస్థ ఎందుకు మౌనంగా ఉంది? భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన సవాలుపై సీనియర్ పత్రికా సంపాదకులు ఆర్వి రామారావు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. అనేక దశాబ్దాలుగా కష్టపడి పటిష్టమైన విధానాలు అనుసరించి ప్రజాస్వామ్యం మీద, ఆ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఎన్నికల విధానం మీద కుదిరిన విశ్వాసం క్రమంగా సడలిపోతోంది. ప్రత్యేక సునిశ్చిత ఓటర్ల జాబితా సవరణ ద్వారా ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై మోదీ ప్రభుత్వం తమకు కావలసిన ఓటర్లను ఎంపిక చేసుకునే పద్ధతి అనుసరిస్తోంది. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే విధానాన్ని విడనాడి పాలక పక్షానికి అనువైన ఓటర్లను ఎంపిక చేసుకునే విధానాన్ని బలాదూరుగా అనుసరిస్తున్నారు. ఇటీవలి కాలం దాకా అనుభవం నుంచి గుణపాఠాలు నేర్చుకుని సాంకేతిక విధానాలను అనుసరించి దాపరికం లేకుండా ప్రజలందరితో సంవాదం నడిపి వీలైనంత మేర దోషరహిత ఎన్నికల వ్యవస్థను నిర్మించుకుని సాధించిన ఫలితాలన్నీ మంటగలిసిపోతున్నాయి. ఉమ్మడి ప్రయత్నాలు ఎందుకు కొరగాకుండా పోతున్నాయి. వయోజనులందరికీ ఓటు హక్కు పునాదిగా నిర్మించిన మన ప్రజాస్వామ్యం సౌధం బీటలు వారుతోంది. ఎన్నికల వ్యవస్థ మీద ఉన్న విశ్వాసం అంతరించిపోతోంది. ఈ విశ్వాసం వమ్ము కావడం కోసం ఎన్నికల కమిషన్ అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వంతో కుమ్మక్కై కిరాతకమైన ప్రక్రియను ప్రవేశపెట్టింది. విచిత్రం ఏంటంటే ఈ దుష్ట పన్నాగానికి సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసింది. ఎన్నికల కమిషన్ తనకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలను దుర్వినియోగం చేసి ఓటర్ల జాబితాను పాలక వర్గానికి అనుకూలమైన రీతిలో సిద్ధం చేయడానికి నడుం కట్టింది. సర్ లాంటి ప్రక్రియ మునుపెన్నడూ చూడలేదు. చట్టరీత్యా ఈ ప్రక్రియకు ఆధారమే లేదు. ఆ మాటకొస్తే అవసరమూ లేదు. బెంగాల్లో కొనసాగిన సర్ ప్రక్రియ తాత్కాలిక తేడాల పేర అనేక మంది ఓటర్లకు ఓటు హక్కు లేకుండా చేసిన సుప్రీంకోర్టు ఆ పొరపాటును సరిదిద్దే ప్రయత్నమే చేయకపోగా ఈసారి ఓటు వేసే అధికారాన్ని కోల్పోయిన వారు వచ్చే ఎన్నికల్లో ఓటు వేయొచ్చు అని పొంతనలేని వ్యాఖ్యలను చేసింది. దీనివల్ల బెంగాల్లో 27 లక్షల మంది ఇటీవల శాసనసభ ఎన్నికలలో ఓటు వేసే అధికారాన్ని కోల్పోయారు. ఇలా ఓటు హక్కును హరించే అధికారం అటు ఎన్నికల కమిషన్కు కానీ ఇటు సుప్రీంకోర్టుకు కానీ లేదు. అయినా పొరపాటు సరిదిద్దకుండానే ఎన్నికలు జరిగిపోయాయి. మోదీ నాయకత్వంలోని బీజేపీకి అనుకూలమైన ఫలితాలు వచ్చాయి. మన ఎన్నికల వ్యవస్థకు ప్రపంచంలోనే గొప్ప పేరుండేది. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం మన ఎన్నికల ప్రక్రియను అనుమాన దృష్టితో చూడడం మొదలుపెట్టింది. ఇంతకు ముందు ఏదో మూలన ఓటరు కూడా ఓటు వేసే అవకాశం కల్పించాం. ఓటరు గుర్తింపు కార్డు చూసుకుని జనం గర్వపడేవారు. అది మన ప్రజాస్వామ్యానికి చిహ్నంగా నిలిచేది.
మోదీ నిరంకుశ పాలనకు ఎన్నికల కమిషన్ కూడా నియంతృత్వ పోకడలు అలవరుచుకుంది. పరిగట్టుకుని ఎన్నికల వ్యవస్థను ఛిద్రం చేశారు. ఎన్నికల ప్రక్రియను తిమ్మిని బిమ్మిని చేసేశారు. తమకు ఓటు వేసే హక్కును వినియోగించుకోవడానికి తమకు ఆ హక్కు ఉందని నిరూపించుకునే బాధ్యతను పౌరుల మీదకే తోసేశారు. ఇక ప్రత్యేకమైన కారణం ఏదీ లేకపోతే ఈ దేశంలో పుట్టిన వారందరికీ సహజంగా ఓటు హక్కు వచ్చేది. ఇప్పుడు తమకు ఆ హక్కు ఉందని ఓటర్లే నిరూపించుకోవాల్సిన దుస్థితిలోకి చేరుకున్నాం. ఎవరు పౌరులో ఎవరు కాదో నిర్ణయించాల్సింది హోంమంత్రిత్వ శాఖ. కానీ ఆ బాధ్యతను కూడా ఎన్నికల కమిషన్ తన నెత్తిన వేసుకుని పాలక పక్షానికి అనుకూలమైన ఓటర్ల జాబితా తయారు చేయడానికి అవకాశం ఉన్న సకల అవకతవకలకు పాల్పడుతోంది. బీహార్, బెంగాల్ శాసనసభ ఎన్నికల ఫలితాలు గమనిస్తే ఓటర్ల జాబితా తయారీలో ఎంతటి పక్షపాత ధోరణి అనుసరించారో రుజువవుతోంది. అర్హులైన వారిని అనర్హులుగా చూపడం కోసం ఎన్ని అవకతవకలకు పాల్పడాలో అన్ని అవకతవకలకు ఎన్నికల కమిషన్ పాల్పడినా కిమ్మనేవారు లేరు. కానీ విని ఎరుగని రీతిలో ఎన్నికలు జరిపించడం అంటే ప్రజలను మోసగించడమే. పటిష్టమైన గణతంత్రం అంటే ఒక్క అర్హుడైన ఓటరుకైనా ఓటు వేసే అధికారం లేకుండా పోకూడదు. కానీ సర్ పుణ్యమా అని లక్షలాది మంది పౌరులు ఓటు వేసే అవకాశమే లేకుండా పోయింది. ఇది ప్రజాస్వామ్య మౌలిక సూత్రానికే గండి కొట్టడం. బెంగాల్లో సర్ సృష్టించిన బీభత్సం తర్వాత ఓటు హక్కు మాయం చేసే సర్ ప్రక్రియ దేశమంతా అమలు చేయడం మొదలైంది. ఇప్పటికే దాదాపు 60 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారంటున్నారు. ఇది కోటికి చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఓటర్ల జాబితాలో స్త్రీ పురుషుల నిష్పత్తి ఆందోళనకరంగా మారిపోతోంది. పనిగట్టుకుని ముస్లింల పేర్లు తొలగించడం సరే. సర్ ప్రక్రియ ఇలాగే నిరాఘాటంగా కొనసాగితే వయోజనులందరికీ ఓటు హక్కు అన్న మన విధానాన్ని వమ్ము చేసినట్టే. ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న ఈ భీకరమైన దాడిని నిరోధించడంలో న్యాయ వ్యవస్థ తన నిశ్చేష్టతను మాత్రమే నిరూపించుకుంది. పాలక పక్షానికి అనుకూలమైన తీర్పు ఎన్నికల ప్రక్రియ ద్వారా సాధించుకోవడానికి మొత్తం ప్రక్రియనే విరూపం చేస్తూ ఉంటే న్యాయ వ్యవస్థ కళ్ళప్పగించి చూడడం మినహా చేసిందేమీ లేదు. అంటే విరూపమయ్యింది కేవలం ఎన్నికల వ్యవస్థే కాదు, న్యాయ వ్యవస్థ అదే దశకు చేరుకుంది. ఎన్నికలు నిర్వహించడం, మొక్కుబడి కోసం ఫలితాలు ప్రకటించడం అంటే మొత్తం వ్యవస్థనే కుళ్ళబొడవడం. ఎన్నికల కమిషన్ సైతం రాజ్యాంగ వ్యవస్థే దాని వ్యవహారాలలో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రకటించడం అంటే రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతను విస్మరించడమే. ఎన్నికల కమిషన్ పాలక పక్షంతో కుమ్మక్కై మొత్తం వ్యవస్థనే ఛిద్రం చేస్తూ ఉంటే సుప్రీంకోర్టు మరో రాజ్యాంగ వ్యవస్థ అక్రమాన్ని నిరోధించకపోవడం ప్రజాస్వామ్య సౌధంలో మరో పునాది రాయిని తొలగించడానికి సహకరించడమే. ఈ బాహాటమైన అక్రమాలను ఆపగల తాహతు, శక్తి, బాధ్యత కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందని, అన్ని పక్షాలకు సమాన అవకాశాలు కల్పిస్తుందని అనుకోవడం ఇక గత మధుర స్మృతుల్లో భాగమే. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించుకోవాలనుకునేవారు ఎన్ని ఆక్షేపణలు తెలియచేసినా ఫలితం శూన్యమే. ఇప్పుడు మాజీ IAS, IPS అధికారులు, కేంద్ర పాలనా వ్యవస్థను నడిపించిన వారు 70 మంది ప్రముఖ పౌరులు కలిసి మొత్తం 181 మంది భారత ఎన్నికల వ్యవస్థకు ముప్పు పొంచి ఉందని గుర్తు చేయడానికి ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. వీరి ఆక్రందన అరణ్య ఘోషగానే మిగిలిపోదన్న భరోసా ఏమీ లేదు.